ఈశ్వరీయ విద్యార్థులు, ముఖ్యంగా మాతలు వస్త్రధారణకు సంబంధించిన సందేహాలు అడిగారు. సో వాళ్ళ సందేహాలు ఏంటంటే, విద్యాలయంలో చేరిన తర్వాత కంపల్సరీగా వైట్ డ్రెస్ వేసుకోవాలా, అంటే తప్పనిసరిగా తెల్ల చీర కట్టుకోవాలా? ఎందుకంటే గృహస్థులో ఉన్నప్పుడు తెల్ల చీరలు కట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే భక్తి మార్గంలో భర్త చనిపోయిన తర్వాతనే తెల్ల చీరలు కట్టుకుంటారు కాబట్టి మాకు కట్టుకునే అవకాశం లేదు. మరి విద్యాలయంలో ఖచ్చితంగా తెల్ల బట్టలే వేసుకోవాలా అని అడుగుతున్నారు. తర్వాత తెల్ల చీరలు కట్టుకోకుండా సెంటర్కి వెళితే బ్రాహ్మణి సేవలు చేసే అవకాశం ఇవ్వట్లేదు, దూరంగా పెట్టేస్తున్నారు, మనసు బాధగా అనిపిస్తుంది అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మేము గమనించింది ఏంటంటే, కొంతమంది మాతలు ఏం చేస్తున్నారంటే, అటు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇటు బ్రాహ్మణికి చెప్పలేక సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇంటి నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు కానీ రంగు చీరలు కట్టుకుంటున్నారు. అంటే ఇంటి నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు రంగు బట్టలు కట్టుకుని సెంటర్లో తెల్ల చీర కట్టుకుని సేవా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ రంగు చీర కట్టుకుని ఇంటికి వెళ్తున్నారు. ఇలాంటి మాతల యుక్తిని నిజంగా మెచ్చుకోవచ్చు. అటు ఇంట్లో అన్నయ్యని ఇటు సెంటర్లో బ్రాహ్మణిని ఇద్దరిని తృప్తిపరచగలిగారు. కానీ ఎవరేం చేసినా కానీ ఫైనల్గా బాబా చెప్పిందే వేదం ఇక్కడ. సో వస్త్రధారణ గురించి బాబా ఏం చెప్తున్నారో తెలుసుకోవాలంటే 2016 అక్టోబర్ నెల 22వ తారీఖు సాకార మురళి గనక చూస్తే, ఆ మురళిలో బాబా ప్రశ్నలో ఈ యొక్క సందేహానికి నివృత్తి చేశారు. సో ఆ రోజు మురళిలో బాబా ఏం చెప్పారంటే, ఏ విషయపు సంబంధం ఈ చదువుతో లేదు అన్నది ప్రశ్న. దానికి బాబా ఇచ్చిన సమాధానం ఏంటంటే, వస్త్రధారణ మొదలైన విషయాలకు ఈ చదువుతో సంబంధం లేదు. ఇందులో వస్త్రాలను మార్చవలసిన విషయమే లేదు. బాబా ఆత్మలను చదివిస్తారు. ఇది పాత పతిత శరీరం అని ఆత్మకి తెలుసు. దీనికి ఎటువంటి సాధారణమైన బట్టలు వేసినా పర్వాలేదు. శరీరము మరియు ఆత్మ రెండు నల్లగానే ఉన్నాయి. బాబా నలుపునే తెలుపుగా చేస్తారు అంటున్నాడు. సో బాబా ఏం చెప్పారంటే, వస్త్రధారణ మొదలైన విషయాలకి చదువుతో సంబంధం లేదు అంటున్నారు. ఇందులో మా వస్త్రాలు మార్చవలసిన విషయమే లేదు. ఎందుకంటే బాబా ఆత్మలను చదివిస్తారు. ఆత్మ సంపూర్ణంగా అయిన తర్వాత పరంధామానికి, పరంధామాన్ని నుంచి సత్యయుగానికి వెళ్ళేది ఆత్మే. కానీ ఈ శరీరము, మనం తెల్ల బట్టలు వేసుకున్నామా వేసుకోలేదా అని ఆలోచించే దేహము మాత్రము ఇక్కడే వదిలేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా బాబా మనము తెల్ల వస్త్రాలు వేసుకున్నామా లేదా అని చూడరు. ఎందుకంటే బాబా నిరాకారుడు, బాబాకి కళ్ళు లేవు. సో బాబా ఇక్కడ చూసేది ఏంటంటే ఆత్మలని. సో ఇక్కడ ఏమంటున్నారు, నేను ఆత్మలనే చదివిస్తున్నాను అంటారు. సో ఆత్మల్ని చదివించేటప్పుడు ఆత్మ ఎంతవరకు స్వచ్ఛంగా అయింది, విద్యార్థులు ఎంతవరకు చదువులో ఉన్నతిని సాధించారని చెప్పి బాబా ఇవే చూస్తారే తప్పితే ఏం వస్త్రధారణ వేసుకుని వచ్చారన్న విషయాన్ని మాత్రము బాబా చూడరు. కాబట్టి ఇక్కడ శరీరము మరియు ఆత్మ రెండు నల్లగానే ఉన్నాయి. బాబా నలుపునే తెలుపుగా చేస్తారు అంటాడు. అంటే ఆత్మని స్వచ్ఛంగా చేస్తారు అంతే తప్పితే శరీరాన్ని కాదు. సో కాబట్టి ఇక్కడ ఆత్మ ఎంత స్వచ్ఛంగా అవుతుందో దాన్ని బట్టే మన యొక్క శరీరాలు వచ్చే సత్యయుగంలో. కాబట్టి ఈ చదువుకి వస్త్రధారణతోటి ఏది సంబంధం లేదని చెప్పారు. ఇదే మురళిలో ఇంకేం వివరణ ఇచ్చారంటే, ఇప్పుడు మీ ఆత్మ చదువుతుంది కదా, ఇది పాత శరీరం అని ఆత్మకు తెలుసు. కావున దీనికి సాధారణమైన వస్త్రాలను ధరింపజేసినా నష్టమేమీ లేదు. ఇక్కడ వస్త్రాలు మొదలైనవి మార్చుకోవాల్సిన అవసరం కానీ ఆడంబరం చేయవలసిన అవసరం కానీ లేదు. దేహముతో సంబంధమేమీ లేదు అంటున్నారు. సో ఇటు ఆడంబరంగా వస్త్రాలు వేసుకోవాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి మీరు సాధారణమైన వస్త్రాలు ధరించిన నష్టమేమీ లేదు. దేహంతో అసలు సంబంధమే లేదు అంటున్నారు. సో నిరాకారుడు, జ్యోతిస్వరూపుడైన పరమాత్మ ఆత్మల్ని చదివిస్తారు. సో అందుకే బాబా ఆత్మలను చదివిస్తారు. శరీరం పతితమైనది. ఎన్ని మంచి వస్త్రాలు ధరించినా ఆత్మ మరియు శరీరము రెండు పతితమైనవే కదా అంటున్నాడు. అంటే మన ధ్యాస అంతా ఆత్మ మీద ఉండాలే కానీ శరీరం మీద కాదు. తర్వాత రెండవ ప్రశ్న, మరి సెంటర్లో సేవలకి దూరంగా పెట్టేస్తున్నారు, మరి ఏం చేయాలి అంటే, దానికి పరిష్కారం ఏంటంటే మీ ఇంటినే సేవాస్థానం చేసేయాలి.
సో మీ ఇంట్లోనే మనసా వాచ కర్మన 3 సేవలు చేయొచ్చు. సో ఇక్కడ వస్త్రధారణ కాదు, మన యొక్క ఆత్మ ఎంత స్వచ్ఛంగా ఉన్నదన్న దాన్ని బట్టే సేవలు చేయడం అన్నది, సేవల సఫలత రావడం అన్నది కూడా జరుగుతుంది. సో మనసా సేవ ఎలా చేయాలని చెప్పి ఆ మధ్య అందరి వాట్సాప్స్కి ప్రకృతిని ఎలా జయించాలి, వర్షాలు ఎలా కురిపించాలి, మనసా సేవ ఎలా చేయాలని నేర్పించాం. కాబట్టి ఆ పద్ధతిలో మనసా సేవ చేయొచ్చు. వాచా సేవ మీ బంధువులు, స్నేహితులు మీరు ఎంతవరకు చెప్పగలిగితే అంత ధారణ చేసి చెప్పాలి. తర్వాత కర్మనా సేవ, మీరు మీ ఇంట్లో వండే వంట ప్రతి పూట బాబా స్మృతిలో వండితే అదే ప్రసాదం అయిపోతుంది. నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఇది యోగ స్థితి, అంటే బాబా స్మృతిలో ఉన్నాం. ఈ స్మృతిలో మీరు వండే వంటలో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని ఈ 2-3 సంకల్పాలు కలిపినా కానీ బాబా యొక్క శక్తి ద్వారా అందులో దివ్యత్వం నిండినప్పుడు ఖచ్చితంగా ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ ఆత్మ స్వతహాగానే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని అన్న సంకల్పాలు చేయగలుగుతాను. సో మీ ఇంటినే సేవాస్థానం చేసేసి బాబా చెప్పిన 3 సేవలు చేసుకుంటూ పోవచ్చు. ఏ విషయానికి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మనకి సర్వశక్తివంతుడైన బాబా తోడున్నారు కాబట్టి. ఓం శాంతి.